సాక్షాత్తు ఆది పరాశక్తి అయిన పార్వతీదేవి ప్రతిష్ఠించిన శివలింగం. ఈ లింగాన్ని దర్శించిన వారికి సంతాన భాగ్యం, సౌభాగ్యం కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం ఎక్కడుంది, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వేలూర్ అనే గ్రామానికి తూర్పున ఒక పర్వత ప్రాంతంలో వెలిసిన శ్రీ భోలానాథుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరి క్షేత్రం ఇది. భారతదేశంలో తూర్పు ముఖంగా ఉన్న అతి కొద్ది శివాలయాలలో శ్రీ కృష్ణేశ్వర ఆలయం ఒకటి. శివపురాణంలో పేర్కొన్న దాని ప్రకారం పంచతత్వాలలో ఒకటైన అగ్నితత్వానికి ప్రతినిధిగా ఈ ఆలయం ఉంటుంది. అందుకని ఈ ఆలయంలో ఎటువంటి యజ్ఞాలు, యాగాలు నిర్వహించబడవని చెప్తారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 750వ సంవత్సరంలో జరిగిందని, దీని జీర్ణోద్ధరణ మాల్వా క్షేత్ర ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ చేయించారని చెప్తారు. ఈ ఆలయం ఎర్ర రంగు రాతితో కట్టబడి ఉంటుంది. ఈ క్షేత్ర మహిమ గురించి శివపురాణం, పద్మపురాణం, స్కాంద పురాణంలో విస్తూరంగా అభివర్ణించబడింది. ఈ ఆలయ ముఖ ప్రవేశ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది. ముఖ్య ఆలయానికి మన్మోహితం చేసే సుందర ప్రదేశం మధ్యలో శ్రీ కృష్ణేశ్వర స్వామివారు విరాజిల్లుతున్నారు. ఆలయం లోపల గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం భక్తులను ఆకర్షిస్తుంది. ముఖ్య ఆలయ సభామండపం 24 ఎర్రటి రాళ్లతో చేసిన స్తంభాలపై నిలబడింది. దీని గోపురంపై స్వర్ణ కలశం స్థాపించబడింది. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ తేజస్సు ఈ ప్రదేశాన్నన్నిటినీ శివమయం చేస్తుంది. స్వామివారికి హారతిచ్చే సమయంలో ఆ భోలానాథుడే స్వయంగా వచ్చి ఎదురు నిలబడినట్లు ఉంటుంది. ఈ క్షేత్రంలో గర్భగుడిలో ప్రవేశించటానికి ఆడవాళ్ళకి అనుమతి లేదు. అందున మగవాళ్ళు పంచకట్టుకుని మాత్రమే ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి కృష్ణేశ్వరనాథుడిని పూజించి దర్శించుకోవాలని ఈ ఆలయ నియమం. ఈ స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకిస్తారు. స్వామివారికి బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో పరమశివ భక్తుడైన సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ప్రతినిత్యం పరమేశ్వరుని ఆరాధించేవారు. అయితే వారికి సంతాన భాగ్యం కలగలేదు. ఈ నేపథ్యంలో సుదేహ తన చెల్లిలైన గ్రుష్మను తన భర్తకిచ్చి వివాహం చెయ్యాలని తలపించింది. దానికి భర్త అంగీకరించలేదు. ఎంత అక్క చెల్లిలైనా సవతులుగా మారితే వారి మధ్య ఇబ్బందులు తప్పవని వారించాడు. అయితే సుదేహ వినదు. ఏది జరిగినా మేమిరువురం ఎప్పుడు అన్యోన్యంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడమని చెప్తుంది. దాంతో సుధర్మ తనకు ఇష్టం లేకపోయినా గ్రుష్మను వివాహం చేసుకుంటాడు. మొదట్లో ఇద్దరు బానే ఉండేవారు. అయితే గ్రుష్మకు సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఆ పుత్రుడు గొప్ప విద్యావంతుడవుతాడు. దాంతో ఇరుగు పొరుగు వారంతా గ్రుష్మను పొగుడుతూ ఉంటారు. దాంతో సుదేహకు ఈర్ష్య కలుగుతుంది. అప్పుడు సుధర్మ నిద్రపోతున్న పుత్రుణ్ణి హత్య చేసి ముక్కలు ముక్కలుగా ఖండించి దగ్గరలో ఉన్న శివతీర్థంలో పడేస్తుంది. గ్రీష్మ రోజువారీనే ప్రాతకాలమే లేచి శివతీర్థానికి చేరుకుని శివాధ్యానంలో నిమగ్నురాలవుతుంది. గ్రీష్మ రోజు పార్థివలింగాన్ని తయారు చేసి దానిని పూజించిన అనంతరం ఆ లింగాన్ని శివతీర్థంలో కలిపివేస్తుంది. ఆమె పుత్రుడు హత్యకు గురయ్యారని వార్త గ్రామమంతా తెలుస్తుంది. కానీ గ్రీష్మకు మాత్రం ఈ సమాచారం తెలియదు. ఆమె శివపూజలో లీనమై ఉంటుంది. ఈశ్వరుడికి తన భక్తులను రక్షించడం తెలుసు కనుక వారికి ఎటువంటి విపత్తు రాకుండా చూసుకుంటాడు. గ్రీష్మ ఎదురుగా భోలేనాథుడు ప్రత్యక్షమై అదే చెరువు నుండి గ్రీష్మ పుత్రుణ్ణి రమ్మని పిలిచాడు. అప్పుడు ఆ పుత్రుడు చెరువు నుండి నడుచుకుంటూ వస్తాడు. గ్రీష్మ శివుడి పాదాల మీద పడి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఈశ్వరుడు జరిగింది మొత్తం వివరిస్తాడు. సుదేహను తన త్రినేత్రంతో భస్మం చేయటానికి ఉపక్రమిస్తాడు. అయితే గ్రీష్మ తన అక్క వలె మీ దర్శనమాగ్యం కలిగిందని, అందువల్ల సుదేహను చంపకుండా వదిలిపెయ్యమని ప్రాధేయపడుతుంది. భక్తురాలి మాటను మన్నించిన ఈశ్వరుడు సుదేహను సంహరించకుండా వదిలిపెడతారు. నిస్వార్థపరురాలైన భక్తురాలికి మరో వరం కోరుకోమని అనుగ్రహిస్తాడు. దాంతో తన పేరుపై ఇక్కడ కలియుగాంతం వరకు కొలువుండమని కోరుకుంటుంది. అంతేకాకుండా ఈ లింగాన్ని దర్శించిన వారికి, పూజించిన వారికి వంశవృద్ధి కలగాలని కోరుకుంటుంది.
కోరుకుంటుంది. దాంతో పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలుస్తారు. అప్పటి నుండి నేటికి గృష్మేశ్వర జ్యోతిర్లింగంగా భక్తుల నీరాజనలు అందుకుంటున్నారు. కాలక్రమంలో గృషమేశ్వరుడు కాస్త గృష్ణేశ్వరుడిగా మారారు. అందువల్ల ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు. శివపురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని కామ్యకావరమని పిలిచేవారు. ఒకనాడు శివపార్వతులు ఇరువురు ఈ వనంలో ఏకాంతంగా విహరిస్తున్న సమయంలో పార్వతీదేవికి దాహమేస్తుంది. ఆ సమయంలో ఈశ్వరుడు పాతాళం నుండి గంగను బయటకు తీసి పార్వతీదేవి దాహాన్ని తీరుస్తారు. గంగ బయటకు ఉబికి వచ్చిన చోటు ప్రస్తుతం శివతీర్థంగా పేర్కొంటారు. ఇక్కడ పార్వతీదేవి తన నుదుటికి అలంకరించుకోవటానికి శివతీర్థంలోని నీటిని ఒక చేతిలో తీసుకుని మరొక చేతిలో కుంకుమని తీసుకుని రెండింటిని కలుపుతుంది. అప్పుడు శివతీర్థానికి ఉన్న శక్తి వల్ల పార్వతీదేవి చేతి నుండి ఒక దివ్య జ్యోతి ప్రకటితమవుతుంది. పార్వతీదేవి వెంటనే ఆ దివ్య జ్యోతిని దగ్గరలో ఉన్న ఒక శివలింగంలోకి ప్రవేశపెడుతుంది. సాక్షాత్తు ఆ జగన్మాత ప్రతిరూపమైన పార్వతీదేవి ప్రతిష్ఠించిన లింగం కనుక ఈ లింగానికి అతీత శక్తులు ఉంటాయి. ఇక పార్వతీదేవి కుంకుమ తయారీ సమయంలో ఈ జ్యోతిర్లింగం ఏర్పడటం వల్ల ఈ జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ లింగాన్ని దర్శించిన ఆరాధించిన మహిళలకు దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఉన్న శివతీర్థానికి చర్మ వ్యాధులను పోగొట్టే శక్తి ఉందని చెప్తారు. అందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ఏల్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి రాజు వేటకు వెళ్తున్న సమయంలో విచక్షణను విడిచి అడవుల్లో ఉన్న క్రూర మృగాలతో పాటు మునుల ఆశ్రమంలో ఉన్న సాధు జంతువుల్ని కూడా వేటాడి చంపాడు. దాంతో మునులు ఏల్ రాజుకు సర్వాంగాలలో పురుగులు పడి కుంగి కుషించి చనిపోతావని శపిస్తారు. దాంతో ఏల్ అతి వికృతంగా మారుతారు. దాంతో రాజ్యానికి తిరిగి వెళ్ళలేక అడవుల్లోనే తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతున్న సమయంలో శివతీర్థం వద్దకు వస్తాడు. దాహం వేసి దప్పిక తీర్చుకునే సమయంలో ఆ నీటిని సేవిస్తాడు. ఆశ్చర్యంగా అతని సర్వాంగాలలో ఉన్న పురుగులు నశించి పుండ్లు మాయమవుతాయి. రాజు పూర్వరూపం దాలుస్తాడు. అందువల్ల ఈ శివతీర్థంలో నీటిని తాగిన శరీరంపై చిలకరిచ్చుకున్న చర్మరోగాలు నయమవుతాయని స్థానికుల కథనం. ప్రపంచ ప్రసిద్ధి కాంచిన యునెస్కో వారి సంరక్షించబడిన పర్యాటక ప్రాంతాలలో ఒకటైన ఎల్లోరా గుహలకు 2 కిలోమీటర్ల దూరంలో ఈ 12 జ్యోతిర్లింగాల్లో చివరిదైన శ్రీ కృష్ణేశ్వర ఆలయం ఉంటుంది. ఎల్లోరా గుహలకు సందర్శించే హిందూ పర్యాటకులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఎల్లోరా గుహల నుండి చాలా మంది ఈ ప్రాంతానికి నడుచుకుంటూ వస్తారు. ఈ ఆలయానికి కొంత దూరంలో శ్రీ గణేశుడి ఆలయం ఉంటుంది. ఈ గణేశుడిని లక్ష వినాయకుడు అని పిలుస్తారు. ఈ ఆలయం 21 పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. ఇక్కడ అనేక దేవతా విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. శ్రీ కృష్ణేశ్వర స్వామి వారి ఆలయ తలుపులు ప్రాతకాలమే 5 గంటలకు తెరుస్తారు. రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ప్రధాన ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉండదు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటల మధ్య కాలంలో ఆలయాన్ని మూసి ఉంచుతారు. వాయు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకునే భక్తులు సమీప విమానాశ్రయమైన ఔరంగాబాద్ చేరుకుని అక్కడ నుండి 40 కిలోమీటర్లు ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోగలరు. ఔరంగాబాద్ నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య నగరాలకు రోడ్డు రైలు సౌకర్యం ఉంది. చూశారు కదా, సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి ప్రతిష్ఠించిన 12 జ్యోతిర్లింగాలలో ఆఖరిది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహత్యం గురించి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.